నమస్తే, వెల్కమ్ టు స్వతంత్ర న్యూస్ బులెటిన్లో ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. 10 అంశాలపై బీజేపీ మేనిఫెస్టో విడుదల. ఇవాళ రాష్ట్రంలో జేపీ నడ్డా ప్రచారం. నేడు తెలంగాణకు ప్రియాంక గాంధీ రాక. ఆసిఫాబాద్ జిల్లా ఖానాపూర్లో ఎన్నికల ప్రచారం. ఎన్నికల ప్రచారంలో గులాబీ బాస్ దూకుడు. నేడు 4 చోట్ల సీఎం కేసీఆర్ ప్రజా ఆశీర్వాద సభలు. నేడు విజయవాడలో సీఎం జగన్ పర్యటన. ఇంద్రకీలాద్రి అభివృద్ధి పనులకు శంకుస్థాపన. వన్డే ఫైనల్ కప్ సమరానికి రెడీ. అహ్మదాబాద్ వేదికగా భారత్ ఆసీస్ డి. మోదీ, ఆస్ట్రేలియా ఉప ప్రధాని. ఫైనల్ మ్యాచ్ కు ప్రముఖుల హాజరు. ప్రజాస్వామ్యంలో నిరసన తెలిపేందుకు, తమ లక్ష్యాన్ని సాధించుకునేందుకు ఒక్కొక్కరు ఒక్కో మార్గం ఎంచుకుంటున్నారు. కొందరు ధర్నాలు చేస్తే మరికొందరు దీక్షలకు దిగుతారు. అయితే ఇప్పుడు రాష్ట్రంలో నడుస్తోంది ఎన్నికల సీజన్. అందుకే వాళ్ళంతా మరో పద్ధతి ఎంచుకున్నారు. తమ డిమాండ్లు నెగ్గించుకునే పనిలో ఉన్నారు. అదే ఇప్పుడు అధికార బీఆర్ఎస్లో గుబులు రేపుతోంది. అసలు ఎందుకు ఈ పరిస్థితి వచ్చింది? కారణం ఏంటి? కారకులు ఎవరు? తెలంగాణ ఎన్నికలు కీలక దశకు చేరుకున్నాయి. నామినేషన్ల ఉపసంహరణ ఘట్టం కూడా పూర్తి కావడంతో ప్రచారంపైన పూర్తిగా ఫోకస్ పెట్టాయి ప్రధాన పార్టీలు. అయితే ఇతర పార్టీల సంగతి కాస్త పక్కన పెడితే అధికార బీఆర్ఎస్ మాత్రం ఒక విషయంలో కలవరపడుతోంది. అదే గజ్వేల్ అసెంబ్లీ స్థానంలో పెద్ద ఎత్తున అభ్యర్థులు బరిలో ఉండడం. ఎన్నికల కమిషన్ లెక్కల ప్రకారం గజ్వేల్ అసెంబ్లీ స్థానంలో 114 మంది అభ్యర్థులు నామినేషన్లు సమర్పించారు. చివరకు 70 మంది అభ్యర్థులు తమ నామినేషన్లను ఉపసంహరించుకున్నారు. దీంతో నామినేషన్ల ఉపసంహరణ తర్వాత గజ్వేల్లో 44 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు. అలా చూసినా రాష్ట్రంలోని చాలా అసెంబ్లీ నియోజకవర్గాలతో పోలిస్తే ఇక్కడ బరిలో ఉన్న వాళ్ల సంఖ్య చాలా చాలా ఎక్కువ. పైగా ఇక్కడ బీఆర్ఎస్ తరపున అభ్యర్థిగా ఉన్నది స్వయంగా పార్టీ అధినేత కేసీఆర్. అది తెలిసి కూడా ఇంతమంది బరిలో మిగిలారు. ఇదే ఇప్పుడు గులాబీ పార్టీ శ్రేణులకు గుబులుకు ప్రధాన కారణం. గజ్వేల్లో భారీ సంఖ్యలో నామినేషన్లు దాఖలు కావడం, చివరకు బరిలో నిల్చున్న వారి సంఖ్య కూడా ఎక్కువగా ఉండడం వెనుక ప్రధానంగా 2-3 కారణాలున్నాయి. వాటిలో ఒకటి చెరకు రైతుల పోటీ. నియోజకవర్గం చుట్టుపక్కల చెరకు పంటను పెద్ద ఎత్తున రైతులు పండిస్తారు. అయితే ఆయా రైతులను అనేక రకాలుగా కేసీఆర్ ప్రభుత్వం ఇబ్బంది పెడుతోందని ఆరోపిస్తూ జగిత్యాల జిల్లా కోరుట్ల నియోజకవర్గానికి చెందిన చెరకు ఉత్పత్తిదారుల సంఘం నిర్వాహకులు పోటీకి దిగారు. ఇదే ఆసక్తి రేపుతోంది. 98 ఏళ్ల చరిత్ర ఉన్న ముత్యంపేట షుగర్ ఫ్యాక్టరీ మూసివేయడంతో చెరకు రైతులు తీవ్రంగా నష్టపోతున్నారన్నది వీరి ప్రధాన ఆరోపణ. అంతేకాదు, రాష్ట్రాల్లో 3 చక్కెర ఫ్యాక్టరీలను తెరిపించాలన్నది వీరి ప్రధాన డిమాండ్. దీంతో తమ ఆవేదన రాష్ట్రమంతా తెలియాలన్న ఉద్దేశంతోనే తాము నామినేషన్లు వేశామంటున్నారు చెరకు రైతులు. గులాబీ శ్రేణుల్లో గుబులు రేపుతున్న మరో కారణం మల్లన్న సాగర్.
కొండపోచమ్మ సాగర్ రిజర్వాయర్ నిర్మాణంలో భూములు కోల్పోయిన బాధితులు ఈ రెండు ప్రాంతాల పరిధిలోని 10 గ్రామ పంచాయతీల్లో సుమారు 15,000 మంది ఓటర్లున్నారు. వీరికి ప్రభుత్వం ఇంటి స్థలాలు ఇచ్చినా పొలాలకు పరిహారం విషయంలో మాత్రం తీవ్ర అసంతృప్తి నెలకొంది. పైగా భూసేకరణ సమయంలో తీవ్ర అవకతవకలు జరిగాయన్న ఆరోపణలున్నాయి. ఈ విషయంలో అనేక కోర్టు కేసులు దాఖలయ్యాయి. వీళ్లలో కొందరు అభ్యర్థులుగా పోటీకి దిగారు. తద్వారా ఓట్లు చీలుతాయన్న ఆందోళన అధికార పార్టీలో నెలకొంది. ఇక మరొకటి నిరుద్యోగుల పోటీ. అసలు ప్రత్యేక తెలంగాణ ఉద్యమం వచ్చిందే నీళ్లు, నిధులు, నియామకాలు అన్న నినాదంతో. సొంత రాష్ట్రం వచ్చినా ప్రభుత్వ ఉద్యోగాల ఊసే పెద్దగా లేదంటోంది నిరుద్యోగ యువత. వచ్చిన ఒకటి అరా కూడా రకరకాల కారణాలతో ముక్కుతూ మూలుగుతూ నడుస్తున్నాయి. ఇక టీఎస్పీఎస్సీ పేపర్ల లీకేజీల సంగతి సరే. వీటన్నింటిపైన ఆగ్రహించిన యువత నిరుద్యోగ సమస్యను కారణంగా చూపుతూ స్వతంత్ర అభ్యర్థులుగా రంగంలోకి దిగింది. ఇది సైతం అధికార పార్టీలో గుబులు రేపుతోంది. ఈ పరిణామాలన్నీ గమనిస్తే గులాబీ శ్రేణులకు 2018 నాటి ఘటన గుర్తొస్తోంది. 2018 ఎన్నికల్లోనూ నిజామాబాద్ పార్లమెంటు స్థానం పరిధిలో ఇదే మాదిరిగా జరిగింది. అప్పట్లో సీఎం కేసీఆర్ తనయ కవిత ఎంపీగా బరిలో దిగారు. అప్పటికే పసుపు బోర్డు నినాదం గట్టిగా వినిపిస్తోంది. అధికార పార్టీ వైఖరితో నాడు విసిగి వేసారిపోయిన పసుపు రైతులు ఒక్క మాటగా నిలబడి పెద్ద ఎత్తున నామినేషన్లు దాఖలు చేశారు. కవితకు వ్యతిరేకంగా ప్రచారం నిర్వహించి దెబ్బకొట్టారు. దీంతో ఒక్కసారిగా ఉలిక్కిపడింది బీఆర్ఎస్. మొత్తంగా చూస్తే వరుసగా 2 సార్లు అధికారంలో ఉండడంతో సహజంగా వచ్చే వ్యతిరేకతకు తోడు మల్లన్న సాగర్, కొండపోచమ్మ సాగర్ నిర్వాసితులు, నిరుద్యోగ యువకులు బరిలో ఉండడంతో రాబోయే ప్రమాదాన్ని ముందుగానే పసిగట్టింది అధికార పార్టీ. దీనికి తోడు మొన్నటి వరకు కేసీఆర్ అడుగులో అడుగు వేసిన ఈటెల రాజేందర్ స్వయంగా బరిలో దిగడంతో అప్రమత్తమైంది. స్వతంత్ర అభ్యర్థులతో మాట్లాడి వారికి అన్ని విధాలా నచ్చజెప్పింది. దీంతో గజ్వేల్లో 70 మంది స్వతంత్రులుగా నామినేషన్లు ఉపసంహరించుకున్నారు. అయినా ఇంకా 44 మంది బరిలో ఉండడంతో ఏ ఉపద్రవం ముంచుకొస్తుందోనన్న ఉత్కంఠ బీఆర్ఎస్ నేతల్లో నెలకొంది. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు రోజుల్లోకి వచ్చేశాయి. ప్రధాన రాజకీయ పార్టీలు ప్రచారాన్ని ముమ్మరం చేశాయి. అధికార పార్టీ హ్యాట్రిక్ వ్యూహంలో తెలుతూ మూడోసారి పగ్గాలు చేపట్టడానికి తెగ ప్రయత్నాలు సాగిస్తోంది. కర్ణాటక ఇచ్చిన పుష్తో కాంగ్రెస్ జోష్ ఖుషీలో అధికారం కలలు కనిస్తోంది. ఇక దేశాన్ని ఏలుతున్న భారతీయ జనతా పార్టీ అయితే తెలంగాణలో కాషాయ జెండా ఎగరతీరుతుందని స్పష్టం చేస్తోంది. రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ విజయం తథ్యమని, కమల వికాసానికి తిరుగులేదని అంటోంది. గద్వాల్లో అట్టహాసంగా జరిగిన బీజేపీ సకల జనుల విజయ సంకల్ప సభలో కేంద్ర మంత్రి అమిత్ షా అధికార పార్టీ తీరును తీవ్రంగా విమర్శించారు. భవిష్యత్తును తేల్చి ఎన్నికలు సమీపంలోకి వచ్చేశాయని కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా ఉద్ఘాటించారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా జోగులాంబ జిల్లా గద్వాల్లో భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన సకల జనుల విజయ సంకల్ప సభలో ఆయన ఉద్వేగంగా మాట్లాడారు. కేసీఆర్ సర్కారు అన్నింటా ఘోరంగా విఫలమైందని అమిత్ షా అన్నారు. జోగులాంబ ఆలయ అభివృద్ధికి 100 కోట్ల రూపాయలు కేటాయిస్తామని కేసీఆర్ గొప్పగా ప్రకటించి ఒక్క పైసా కూడా ఇవ్వలేదని ఆయన తెలిపారు. ఇచ్చిన మాటను తప్పడమే కాకుండా ఆలయ అభివృద్ధికి ప్రధాని మోడీ 70 కోట్ల రూపాయలు ఇస్తే ఈ నిధులను సైతం వినియోగించకుండా కాలదోషం పట్టే పరిస్థితులు తీసుకొస్తున్నారని ఆయన మండిపడ్డారు. भाइयों और बहनों, एक कांग्रेस पार्टी, टीआरएस और मजलिस तीनों 2G, 3G और 4G पार्टियां हैं। 2G का मतलब है केसीआर और केटीआर 2 पीढ़ी से ये पार्टी चला रहे हैं।
ओवैसी की पार्टी भी 3G है, 3 पीढ़ी से वो ही पार्टी के मालिक बने हुए हैं। और कांग्रेस 4G पार्टी है, जवाहरलाल नेहरू, इंदिरा गांधी, राजीव गांधी और अब राहुल गांधी। मेरा आपसे अपील है, तेलंगाना को 2G, 3G, 4G से मुक्त कराइए और चंद्रमा पर तिरंगा ले जाने वाले नरेंद्र मोदी जी को मौका दीजिए। ये बीआरएस का एक मतलब होता है, बी से भ्रष्टाचार, आर से रिश्वत और एस से समिति। पूरे भारत में साइज के हिसाब से अगर सबसे ज्यादा भ्रष्टाचार कहीं पर हुआ है तो तेलंगाना में हुआ है। గద్వాల్లో 300 పడకల ఆసుపత్రి ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చిన కేసీఆర్ ఆ మాట నిలబెట్టుకోలేదని, గుర్రంగడ్డ గట్టు రిజర్వాయర్ను నిర్మించలేదని, పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టును పూర్తి చేయలేదని అమిత్ షా తెలిపారు. తప్పుడు ప్రచారంతో ప్రజలను మోసం చేయడంలో కేసీఆర్ మహాదిట్ట అని ఆయన విమర్శించారు. మిషన్ కాకతీయ, మిషన్ భగీరథ, కాళేశ్వరం ప్రాజెక్టులలో అవినీతి జరిగిందని, బీఆర్ఎస్ అత్యంత అవినీతి పార్టీ అని అమిత్ షా అన్నారు. దళితుడిని సీఎం చేస్తారని చెప్పి ఆ పనిని గాలికొదిలేసి తాను ఆ పదవిలో కూర్చున్నారని ఆయన విమర్శించారు. డబుల్ ఇంజన్ సర్కారు వస్తేనే తెలంగాణలో అభివృద్ధి జరుగుతుందని, బీఆర్ఎస్ కు వీఆర్ఎస్ ఇచ్చే సమయం వచ్చేసిందని అమిత్ షా తెలిపారు. తెలంగాణలో అవినీతికర బీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీలను ఇంటికి పంపాలని, బీజేపీని పెద్ద మెజార్టీతో గెలిపించాలని అమిత్ షా కోరారు. తాము అధికారంలోకి వస్తే నిరుద్యోగులకు 2,50,000 ఉద్యోగాలు కల్పిస్తామని ఆయన తెలిపారు. రాష్ట్రంలో బీసీలను బీఆర్ఎస్ సర్కారు మోసం చేసిందని ఆయన చెప్పారు. తెలంగాణలో బీసీలకు అత్యధిక సీట్లు కేటాయించిన పార్టీ బీజేపీ అని ఆయన స్పష్టం చేశారు. బీసీ నేత సీఎం కావాలంటే బీజేపీకి ఓటు వేయాలని అమిత్ షా తెలిపారు. మోదీ కేబినెట్లో 27 మంది ఓబీసీలను మంత్రులను చేపట్టినట్టు ఆయన చెప్పారు. తమ పార్టీ అధికారంలోకి వస్తే సెప్టెంబర్ 17ను తెలంగాణ విమోచన దినోత్సవాన్ని అధికారికంగా నిర్వహిస్తామని అమిత్ షా తెలిపారు. मित्रों, विशेषकर युवा मित्रों, मैं आपको एक बात कहना चाहता हूं। अब बीआरएस को वीआरएस देने का टाइम आ गया है, रिटायर्ड करने का टाइम आ गया है, क्योंकि ये केसीआर की सरकार और चंद्रशेखर राव खुद झूठे वादे करने में इन्होंने वर्ल्ड रिकॉर्ड प्रस्थापित किया है। मित्रों, मैं सिर्फ यहां की बात करता हूं। गुर्रम गुंडा पुल पूरा करने का वादा किया था, जो नहीं हुआ। गट्टू लिफ्ट इरिगेशन योजना पूरी नहीं की। पलामुरू, रंगारेड्डी और जुरालाल की सिंचाई योजनाएं पूरी नहीं की। गढ़वाल में मेडिकल कॉलेज 300 बिस्तरों वाला देना था, वो वादा भी पूरा नहीं किया है। ఎన్నికల సమయంలో ఎన్నెన్నో హామీలు గుప్పించేసి తమ పబ్బం పూర్తయి పదవులు దక్కాక ప్రజా సమస్యలు గాలికొదిలేయడం చాలా మంది రాజకీయ నాయకులకు వెన్నతో పెట్టిన విద్య. అయితే ఈ తరహా నేతలకు కీలెరిగి వాత పెట్టడం ప్రజానికానికి తెలుసు. ఎన్నికల్లో ఓటు ఆయుధంతో మోసపూరిత నేతలకు చెక్ పెడుతుంటారు. తాజా ఎన్నికల్లో తెలంగాణ ఓటర్లు మరి ఏం తీర్పు ఇస్తారో, బీజేపీనే గెలిపిస్తారో, బీఆర్ఎస్నే గట్టెక్కిస్తారో, కాంగ్రెస్కే కమాండ్ సిగ్నల్ ఇస్తారో అంతా సస్పెన్స్. ఇవి బులెటిన్ అప్డేట్స్. ఫర్ మోర్ అప్డేట్స్ కీప్ వాచింగ్ స్వతంత్ర న్యూస్.